హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చెక్కురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనకు ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది ఖచ్చితంగా ఎలా తెలుసుకోగలుగుతాము అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. అంటే వాట్ ఆర్ ద ప్రెగ్నెన్సీ టెస్ట్ అవైలబుల్ ఫర్ ఎగ్జాక్ట్ కన్ఫర్మేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సిమ్టమ్స్, అంటే చాలామందికి పీరియడ్ మిస్ అయ్యాక నీరసంగా ఉండడము, ఎక్కువ నిద్ర వచ్చినట్టుగా, అంటే ఎక్కువ నిద్ర మబ్బుగా ఉండడము, కొందరికి లైట్గా పొత్తికడుపులో క్రాంప్స్ వస్తుంటే అంటే పీరియడ్స్ వస్తాయేమో అన్నట్టుగా, కొందరికి ఏంటంటే నాజియా, వామిటింగ్ సెన్సేషన్, అంటే పొట్టలో అంతా తిప్పేసినట్టుగా, నోట్లో సాల్ట్ వాటర్ లాగా ఊరడము, ఇవన్నీ ఏంటంటే ఇనీషియల్ సిమ్టమ్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. సెకండ్ థింగ్ ఏంటంటే మనకు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అంటాం. సో ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది ఇప్పుడు మనకు మార్కెట్లో చాలా కిట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఆ కిట్లో ఏంటంటే ఒకటి రౌండ్ వెల్ లాగా ఉంటుంది, ఒకటేమో ట్రయాంగిల్ షేప్ వెల్ లాగా ఉంటుంది. సో మనకి ఏంటంటే లైక్ యూరిన్ శాంపుల్, ఒక 3 drops ఆఫ్ యూరిన్ శాంపుల్ ఆ రౌండ్ దాంట్లో ఏమంటాము వేసాక వితిన్ ఫ్యూ మినిట్స్లో ఏంటంటే మనకు ఆ రెక్టాంగిల్ షేప్ ఉంటుంది కదా, అందులో లైన్స్ వస్తాయి. సింగిల్ లైన్ వస్తేనేమో క్లియర్ కట్ నెగిటివ్ అన్నట్టుగా, అదే 2 lines వస్తేనేమో పాజిటివ్ అన్నట్టు. కొందరికి ఏంటంటే అసలు ఏమీ లైన్సే రాదు, అంటే సింగిల్ లైన్ రాదు, డబుల్ లైన్ రాదు. అలా ఉన్నప్పుడు ఏంటంటే అది ఫాల్టీ కిట్. అట్లా ఉన్నప్పుడు ఇంకో వేరే కిట్ తీసుకొని మళ్ళీ చెక్ చేసుకోవడం బెటర్. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ బీటా హెచ్సిజీ, అంటే మనకు బ్లడ్ టెస్ట్. యూరిన్ టెస్ట్లో ఏంటంటే చాలా పాజిటివ్స్, అంటే లైక్ ఫాల్స్ పాజిటివ్, ఫాల్స్ నెగిటివ్స్ కూడా ఉంటాయి. అంటే దెర్ ఆర్ సర్టెన్ కండిషన్స్. ఇప్పుడు కొందరికి ఏంటంటే సైకిల్స్ నెల పీరియడ్స్ కరెక్ట్గా ఉన్నప్పుడు మనకు ఎగ్జాక్ట్లీ ఆన్ ద డే ఆఫ్ మిస్డ్ పీరియడ్ చెక్ చేసినా ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. కొందరికి పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నప్పుడు, సపోజ్ ఆన్ ద డే ఆఫ్ మిస్డ్ పీరియడ్, అంటే పీరియడ్ రావాలి ఇవాళ, చెక్ చేసుకున్నాము నెగిటివ్ ఉంది, అలా ఉన్నప్పుడు ఏంటంటే మ్యాక్సిమం ఇంకొక 2 వారాలు వెయిట్ చేసి అప్పుడు మళ్ళీ చెక్ చేయండి అంటాము. అప్పటికి కూడా నెగిటివ్ ఉంది అని అంటే అప్పుడు ఒకసారి బ్లడ్ టెస్ట్తో మళ్ళీ రీకన్ఫర్మేషన్ చేసుకుంటాం. సో బ్లడ్ టెస్ట్ ఏంటి, సీరం బీటా హెచ్సిజీ హార్మోనల్ ఎస్సే. సో ఈ బీటా హెచ్సిజీ అనేది ఏంటంటే మనకు ప్రెగ్నెన్సీకి సంబంధించిన హార్మోన్. సో యాజ్ సూన్ యాజ్ ప్రెగ్నెన్సీ ఈజ్ కన్ఫర్మ్డ్, అంటే మనకి ఇంప్లాంటేషన్ అవుతూనే ఈ బీటా హెచ్సిజీ హార్మోన్ అనేది ఉత్పత్తి అవుతుంది. సో అది బోత్ యూరిన్లోనూ అండ్ బ్లడ్లో సర్క్యులేట్ అవుతుంది. కాకపోతే యూరిన్ టెస్ట్ కంటే కూడా మోర్ స్పెసిఫిక్ బ్లడ్ టెస్ట్. మనకి యూరిన్ టెస్ట్లో డౌట్ ఉంది అన్నప్పుడు బ్లడ్ టెస్ట్ సజెస్ట్ చేస్తాం. సో ఈ బీటా హెచ్సిజీ హార్మోన్ అనేది యూజువల్గా సపోజ్ ఇవాళ చేసామే అనుకోండి, ఆ వాల్యూ 100 ఉంటే ఆఫ్టర్ 48 hours తర్వాత మళ్ళీ రీచెక్ చేయమంటాం, అంటే డబుల్ అవ్వాలి. అప్పుడు ఆఫ్టర్ 48 hours తర్వాత 200 ఉండాలి. సో బీటా హెచ్సిజీ హార్మోన్ డబ్లింగ్ అవుతుంది అంటే డెఫినెట్గా ప్రెగ్నెన్సీ హెల్దీగా ఉంటుంది. ఒకవేళ డబుల్ అవ్వట్లేదు, డ్రాపింగ్ ఉంది అని అంటే అది ప్రెగ్నెన్సీ హెల్దీగా ఉండకపోవచ్చు. అంటే లైక్ కొందరికి ఏంటంటే ప్రెగ్నెన్సీ అందినట్టు మళ్ళీ మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ బ్లైటెడ్ ఓవం అంటాము, మిస్డ్ అబార్షన్, లేదు బయోకెమికల్ ప్రెగ్నెన్సీ, అంటే మనకు స్కాన్స్లలో కూడా ఏమీ తెలియదు. సో బీటా హెచ్సిజీ డ్రాపింగ్ ఉంటుంది అలాంటి వాళ్ళలో. కొందరికి ఏంటంటే బీటా హెచ్సిజీ డబ్లింగ్ కంటే కూడా ఇంకా ఎక్కువగా పెరుగుతుంది, లైక్ 3 times అట్లా పెరుగుతుంది. అలా ఉన్నప్పుడు ఏంటంటే మనము ట్విన్స్ సస్పెక్ట్ చేస్తాము. సెకండ్ థింగ్ ఏంటంటే మోలార్ ప్రెగ్నెన్సీ, అంటే ముత్యాల గర్భము. సో అలా ఉన్నప్పుడు కూడా బీటా హెచ్సిజీ అవసరం కంటే కూడా ఇంకా ఎక్కువగా పెరుగుతుంది, లైక్ 3 times or 4 times కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే మనకు డిఫరెంట్ టెస్ట్. ఫస్ట్ ఏంటంటే సింపుల్ సిమ్టమ్స్ వైజ్ ఒకటి మనకి హింట్ వస్తుంది. సెకండ్ది యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్. థర్డ్ది మోస్ట్ స్పెసిఫిక్ ఏంటంటే బీటా హెచ్సిజీ. అయితే యూరిన్ టెస్ట్, అంటే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్లో కొన్ని ఫాల్స్ పాజిటివ్స్, ఫాల్స్ నెగిటివ్స్ కూడా ఉంటాయి. సో ఫాల్స్ పాజిటివ్ అంటే మనకు ప్రెగ్నెన్సీ ఏమి ఉండదు, కానీ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసినప్పుడు పాజిటివ్ ఉంటుంది. అదే కండిషన్స్లో, అంటే మోలార్ ప్రెగ్నెన్సీ, అంటే ముత్యాల గర్భం ఉన్నప్పుడు, లేదు ట్రోఫోబ్లాస్టిక్ జెస్టేషనల్ డిజార్డర్స్, అంటే లైక్ కొందరికి ఏంటంటే ప్రెగ్నెన్సీకి సంబంధించిన ట్రోఫోబ్లాస్టిక్ డిజీజెస్, అందులో కూడా మనకు ఇది పాజిటివ్ చూపిస్తుంది, కానీ యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఎ ప్రెగ్నెన్సీ, వెసిక్యులర్ మోల్ అంటాము. సో ఈ కండిషన్స్లో ప్రెగ్నెన్సీ లేకున్నా కానీ మనకు ప్రెగ్నెన్సీ ఉందని చూపిస్తుంది కిట్లో. సెకండ్ థింగ్ ఏంటంటే ఫాల్స్ నెగిటివ్, అంటే మనకు యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ ఉంది బట్ కిట్లో చెక్ చేసినప్పుడు నెగిటివ్ చూపిస్తుంది. అది ఎప్పుడు అని అంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నప్పుడు, డిలేడ్ ఓవులేషన్ అయినప్పుడు మనకు ఫాల్స్ నెగిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో నెగిటివ్ వచ్చినంత మాత్రం సింగిల్ టెస్ట్తో మనం కన్ఫర్మేషన్ చేయలేము. ఐదర్ విల్ రిపీట్ ద టెస్ట్, లేదు అని అంటే మనం బ్లడ్ టెస్ట్ బీటా హెచ్సిజీతో కన్ఫర్మేషన్ చేసుకుంటాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే మనకు ప్రెగ్నెన్సీ తెలుసుకోవడానికి ఏ పద్ధతులు అవైలబుల్ ఉన్నాయని తెలుసుకున్నాము, అండ్ ఏది మోర్ స్పెసిఫిక్ అనేది తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.